అపాం పృష్టమసి యోనిరగ్నేః సముద్రమభితః పిన్వమానం వర్ధమానో మహాః ఆచ పుష్కరే దివో మాత్రయా వరిమ్నా ప్రతస్వ. యజుర్వేద మంత్రం. సత్ చిత్ ఆనందం మూడు కలిస్తే సచ్చిదానంద స్వరూపుడు, సమస్త సృష్టిని రచించినవాడు. ఈ యొక్క సమస్త సృష్టి అంటే మనకి ఇదంతా కనపడినటువంటిది అన్నమాట, కార్యపదార్థం. ఈ మొత్తం విశ్వమంతా సృష్టి, దీన్ని రచించినవాడు, సర్వత్రా వ్యాపకమై ఉన్నవాడు. అలాగే దీన్ని రచించి ఎక్కడో ఒక చోట కూర్చోలేదు, మరి దీన్ని రచించిన తర్వాత ఈ సృష్టిలో అంతటా వ్యాపకమై ఉన్నాడు. సర్వోత్తముడు, అతను సర్వోత్తముడు, అన్నిటికంటే ఉత్తమమైనవాడు. సర్వశక్తివంతుడు, ఈ సృష్టి నిర్మాణం చేయాలంటే సర్వశక్తివంతులే చేసేది, ఇంకా ఎవరి చేత కాదు, మనం చేయలేం. ఎంతమంది మానవులు కలిసినా కానీ, ఈ సృష్టిలో ఉండే మానవులందరూ కలిసినా కానీ సృష్టి చేయలేరు. ఆ పరమాత్ముడు ఒక్కడే చేయగలుగుతాడు, సర్వశక్తివంతుడు. అగు ఆ పరబ్రహ్మను, పరమేశ్వరుని, ఆ పరబ్రహ్మ పరమేశ్వరుని అంటే అతనే పరబ్రహ్మ, అతనే పరమేశ్వరుడు. ఈ సృష్టి అంతా రచించిన వాడే ఆ సర్వశక్తివంతుడు, సర్వోత్తముడు అయినటువంటి ఆ పరబ్రహ్మ పరమేశ్వరుని ఉపాసన చేతనే సమస్త విద్యలు, అనంత గుణములు ప్రాప్తించును. ఆ భగవంతుని ఎవరైతే ఇక్కడ ఈ వేదమంత్రంలో చెప్పబడినటువంటి గుణకర్మ స్వభావములు, సచ్చిదానంద స్వరూపుడు, సర్వశక్తివంతుడు, సర్వవ్యాపకుడు, సర్వోత్తముడు అయినటువంటి ఆ పరబ్రహ్మ పరమేశ్వరుని ఎవరైతే ఉపాసన చేస్తారో వారు సమస్త విద్యలు, అనంత గుణములను పొందుతారు, ప్రాప్తించుకుంటారు. వారికి మాత్రమే ప్రాప్తించును. అట్టి బ్రహ్మాండ నాయకుని సేవించి తరించవలెను. మనం ఈ జీవితంలో మనం ఆ పరబ్రహ్మ పరమేశ్వరుని మాత్రమే సేవించి తరించాలని చెప్పేసి ఈ మంత్రం తెలియజేస్తుంది. కానీ అన్యములను పూజించుట అజ్ఞాన అంధకారమే అగును. ఇక ఆ పరబ్రహ్మ పరమేశ్వరుని ఉపాసించకుండా, సచ్చిదానంద స్వరూపుడైనటువంటి పరమాత్మను ఉపాసించకుండా అన్యములను అంటే ఇప్పుడు చేస్తున్నారు కదా లోకంలో, ఆ భగవంతుని లక్షణాలు తెలుసుకోవడం లేదు, ఏవేవో వాళ్ళకు తోచిన విధంగా దేన్ని పడితే దాన్ని దేవుడని పూజిస్తూ ఆరాధిస్తూ చేస్తున్నారు. వారు అజ్ఞాన అంధకారంలోనే పడతారు తప్ప వారికి సమస్త శుభగుణములు కానీ అలాగే